అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి మోటివేటర్. నేను ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పబోతున్నాను. దయచేసి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. అందరూ విజేతలు ఎందుకు కాలేరు? అసలు అందరూ విజేతలు, అందరూ ఒక పరుగు పందెం తీసుకుందాం, అందరికీ అదే ట్రాక్ ఉంటుంది. 300 మీటర్స్ పరుగు పందెంలో అందరికీ అదే ట్రాక్ ఉంటుంది, అందరికీ అదే సమయం ఇస్తుంది. కానీ అందరిలో ఎవరు మినీ మైక్రో సెకండ్స్లో వచ్చిన వాళ్ళే గెలుస్తారు 300 మీటర్స్లో. అంతేగాని అందరూ ఎందుకు రీచ్ అవ్వలేరు అంటే అది ఒక్కొక్కరిలో ఉండే ఒక ఆశావాదం, ఒక కసి, ఒక తపన, ఒక జ్వలన నీలో ఉంటుంది. నాకు అందరికీ అదే టైం, కానీ అందరికీ అంత కసి ఉండదు. కాస్త పరిగెత్తే ఉత్సాహంతో పరిగెత్తారు, 4 అడుగులు వేయగానే నీరసించిపోతాడు, కాస్త కాలు వెనక్గానే ఆగిపోతాడు. ఇదే విజేతకి పరాజేతకి మధ్యలో ఉన్న తేడా. విజేత కావాలనుకున్నవాడు కింద పడ్డా లేస్తాడు, పడగానే వెంటనే బంతిలాగా లేచి పరిగెత్తాడు. అది ఏ రంగంలో అయినా. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఈ పరుగు పందెం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, సినిమా రంగం, ఉద్యోగంలో కావచ్చు, ఏ రంగమైనా సరే అందరికీ కేవలం గెలవాలి అని ఒక చిన్న ఉంటుంది, ఎక్కడో దీపంలాగా ఉంటుంది. కానీ కసి ఉండదు, జ్వాల ఉండదు, తపన ఉండదు, పట్టుదల ఉండదు. విజేతకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ పుష్కలంగా ఉంటాయి. మిత్రులారా, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.